హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కువైట్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా మన ఇండియాలో జరిగే ప్రతి ఈవెంట్ని చేసుకుంటారని మీ అందరికీ తెలుసు. అయితే అలాగే ఈసారి కార్తీక మాసంలో మన ఆంధ్ర, తెలంగాణలో జరిగినటువంటి కార్తీక వనభోజనాలు ఎంత గ్రాండ్గా అయితే చేస్తారో అంతకంటే గొప్పగా కువైట్లో కార్తీక వనభోజనాల్ని కండక్ట్ చేశారు. ఇంకెవరు చేస్తారు మీ అందరికీ తెలుసు, టీకేఎస్, మన తెలుగు కళా సమితి. కొన్ని వేల మంది తెలుగు ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో పాటు ఈ కార్తీక మాసంని మేము మిస్ అయ్యామే, ఈ యొక్క కార్తీక మాస వనభోజనాలు మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మిస్ అయ్యామే అని ఇళ్ళల్లో కూర్చొని బాధపడుతూ ఉంటే, బాబు మీరు బాధపడొద్దు, మేమున్నాం, తెలుగు కళా సమితి ఉంది, రండి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని పిలిచి కొన్ని వేల మందిని, లాస్ట్ టైం కొన్ని వందల మంది అని చెప్పాం, ఈసారి కొన్ని వేల మందిని, కొన్ని వందల కుటుంబాలని తీసుకొచ్చి ఫింటాస్ పార్క్లో కువైట్లో ఈ యొక్క సెలబ్రేషన్స్ని చాలా బాగా కండక్ట్ చేశారు. మల్టిపుల్ స్పాన్సర్స్ని గ్యాదర్ చేసి ఫండ్ రైజింగ్ చేసి ఈవెంట్లో ఏ అరేంజ్మెంట్స్ అయినా సరే పకడ్బందీగా చేయగలిగారు. ఇక్కడ చిన్న పిల్లల గేమ్స్తో నుంచి పెద్దవాళ్ళ గేమ్స్, అంటే జెంట్స్ గేమ్స్, ఉమెన్స్ గేమ్స్, అలాగే కపుల్ గేమ్స్, అలాగే గ్రూప్ గేమ్స్, ఇన్ని సెగ్మెంట్లు చేస్తూ హౌసీ కండక్ట్ చేశారు. దీంతో పాటు ఎవ్రీ ఈవెంట్లో జరిగినటువంటి బెస్ట్ స్పాన్సర్స్ కానీ లేదా వాళ్ళకు వచ్చినటువంటి ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ, అలాగే అక్కడ గెలిచినటువంటి పిల్లలకి, పెద్దలకి, కపుల్స్కి స్పెషల్గా గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎంటైర్ ఈవెంట్లో ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఫ్యామిలీస్, లేడీస్, జెంట్స్, అసలు వాళ్ళు కాదండి, చెప్పాలంటే అందరూ కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారంటే, ఒరే ఈ ఇయర్ మొత్తానికి మనం వెళ్ళి మళ్ళీ మంచిగా జాబ్ చేసుకోవచ్చు అని స్ట్రెస్ బర్షర్ ఇక్కడి నుంచి అన్నీ వదిలేసాం. ఈ అంటే మొత్తం ఈ సంవత్సరం మొత్తం మన మైండ్లో ఏదో ఉంది, లేదా సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఏదో బర్డెన్ మైండ్లో ఉంది లేదా తలలో ఉంది అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళారని చెప్పుకోవచ్చు. పిల్లలైతే వాళ్ళ టాలెంట్తో అసలు మా పిల్లల్లో ఇక్కడ నుండి ఏ గేమ్స్ ఆడతారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ గేమ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అప్పుడప్పుడైనా చూడాలనుకున్న పేరెంట్స్కి మాత్రం ఇది కళ్ళుల పండుగ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి తీరు, వాళ్ళ మైండ్ షార్ప్నెస్, వాళ్ళ చిన్న చిరుత పిల్లల ఎలాగైతే పరిగెట్టుకొని వాళ్ళ యొక్క ఎయిమ్స్ని, అచీవ్మెంట్స్ని ఈ యొక్క గేమ్స్ దూరంలో చూపించారనేది నిజంగా పేరెంట్స్ చాలా అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు, ప్రౌడ్గా ఫీల్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే లేడీస్ ఎప్పుడు ఎలాగో జెంట్స్ అందరూ కూడా జాబ్లో బిజీ అవుతారు, వాళ్ళ వర్క్స్, వాళ్ళ అసైన్మెంట్స్, ఆ ప్రెషర్ అన్నిట్లో కొంతవరకు టైం అనేది వెళ్తూ ఉంటుంది. కానీ పిల్లలు హస్బెండ్ అని ఇంట్లో ఉండి వాళ్ళకు వంట చేస్తూ ఒక తెలియని ఒక ఒక హ్యాపీనెస్కి చిన్న దూరంగా ఉంటారు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇదేంటంటే, ఓకే నాకు సంవత్సరం సరిపడా ఒక హ్యాపీనెస్ని వీళ్ళు ఇచ్చారు అని ప్రతి ఉమెన్ కూడా ఈ యొక్క ఈవెంట్లో వాళ్ళ మొత్తం హ్యాపీనెస్ని వాళ్ళ ఫేస్లో కానీ వాళ్ళ యాక్టివేషన్లో కానీ, అంటే ఎవరు కూర్చోలేదండి. అది చెప్పాను కదా, జెంట్స్, లేడీస్, ముసలి వాళ్ళు, పిల్లలు ఎవరు కూర్చోలేదు, సీట్లలో కూర్చొని ఎవ్వరూ లేరు. గేమ్ ఆడడం, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో గేమ్ ఆడడం, ఆ గేమ్ ఆడడం, ఒక పరిగెట్టడం, ఇంకెలాగే ఉన్నారు. కానీ దే ఎంజాయ్డ్ అనే చెప్పొచ్చు. అది పిచ్చి పీక్స్. ఇక్కడైతే మా వైఫ్ చూస్తున్నారు కదా, కర్రలతో ఈ ఆడవాళ్ళందరూ కూడా, ఈ నాకు భయం వేసింది, ఈ ఆడవాళ్ళందరూ కర్రలతో ఆడుతుంటాం కానీ ఈ ఈ గేముల వల్ల కర్రను ఎలా టాకెట్ చేయాలో తెలిసి ఆ కర్రలతో మమ్మల్ని ఎక్కడ కొడతారో అనే మొగుళ్ళందరూ పక్కన కొంచెం గుసగుసలు కూడా ఆడుకున్నాం అనుకోండి. ఇక్కడ మా వైఫ్ చాలా గట్టిగా ఆడింది. సో అంటే ఇలాంటివి మన దగ్గర మాట్లాడుకోకూడదండి, కానీ తప్పదు. సో మా పక్కనే మా అందరం కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాం, జెంట్స్ అందరం కూడా. బై ద వే, దీంతో పాటు జెంట్స్ అందరూ కూడా మల్టిపుల్ గేమ్స్ ఆడడం, ఇన్ అండ్ అవుట్ గేమ్స్ కానీ, లేకపోతే త్రో బాల్ అని కానీ, లేదా టక్ ఆఫ్ వార్ అని కానీ, ఇలాగ మల్టిపుల్ గేమ్స్, చాలా గేమ్స్ అనేది కండక్ట్ చేశారన్నమాట. సో ప్రతి గేమ్లో ఎవరు ఓడారు, ఎవరు గెలిచారు, ఎవరికి గిఫ్ట్ వచ్చింది, ఎవరికి రాలేదని చెప్పుకోవడం కంటే ద పార్టిసిపేషన్, ప్రతి ఒక్కరు కూడా, నేను ఆన్ ద స్పాట్ నుండి చెప్తున్నాను అండి, ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ద స్పార్క్ అని చెప్పొచ్చు,
అలా కనిపించింది. ఎవ్రీ వన్ ఈస్ షైనింగ్, ఎవ్రీ వన్ ఈస్ యూనో ఇట్స్ లైక్ ఎ స్టార్. వాళ్ళ ఫేస్ లో స్టార్స్ కనిపించాయి అనమాట. ఇదంతా ఒక ఎత్తు, అందరు పిల్లలందరూ ఒకలా ఉండండి, మావాడు మాత్రం ఇసుకలో వాటర్ వేసి దాన్ని పిసికి పిసికి ఒక ఉండల్లా చేసి ఆడుకోవడం మొదలెట్టాడు. సో మేము ఆడాలంటే మా వాడు జాగ్రత్తగా ఆడ పిల్లలు ఉండాలి కాబట్టి మేము కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ వాడిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ బాబే కూడా బాగున్నాడు రా బాబు, పక్కన హ్యాపీగా ఆడు మట్టుగా ఆడుకుంటున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెట్టకుండా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో పాటుగా యాక్చువల్గా ఈవెంట్ కి మా ఫ్రెండ్స్ అండ్ సిస్టర్ ఫ్యామిలీ అయినటువంటి అశోక్ గారు, దేవి అండ్ వాళ్ళిద్దరు పిల్లల ఆరాధ్య అండ్ రితిక, వాళ్ళ నలుగురు వచ్చారు. వాళ్ళతో పాటు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కువైట్ లో కలిసి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు వాళ్ళు కువైట్ లో వచ్చి కష్టపడదాం, మన ఫ్యామిలీకి ఏదో చేద్దాము అనే మైండ్ సెట్ తో వచ్చి అదే జంగిల్ ఉండిపోయినటువంటి ఫ్యామిలీస్ కి ఇటువంటి యాక్టివిటీస్ ఏంటంటే ఎవ్రీడే, ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ ఒక బూస్టప్ లా ఉంటాయి అన్నమాట. కొన్ని సంవత్సరాలు ఇంకా ఉండొచ్చు. నార్మల్ గా చాలా మంది గల్ఫ్ వచ్చాము, డబ్బులు సంపాదిస్తాం, వెళ్తామని అనుకుంటారు. కానీ ఇక్కడున్న ఖర్చులు కానీ లేదా ఇక్కడున్న స్ట్రెస్ కానీ ఒక ఫంక్షన్ కి, ఒక ఈవెంట్ కి దూరంగా ఉంటున్నాము అని చెప్పేసి ఒక మన పేరెంట్స్, మన ఫ్యామిలీకి దూరంగా ఉంటాము, ఫ్రెండ్స్ దూరంగా ఉంటాము అని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక బాధ ఉంటది అన్నమాట. సో మాలాంటి వాళ్ళకి ఇటువంటి ఈవెంట్స్ అనేది నిజంగా చెప్పాలనుకుంటే కొన్ని కోటలతో సమానం. ఎందుకు అంటే ఇక్కడ మేము ఏదైతే ఆ యొక్క ఒక చిన్న ఏమంటారు, ఒక ఒక చిన్న బౌండరీ, అదొక చిన్న వాళ్ళు, ఒక చిన్న సరౌండింగ్ పెట్టుకొని ఒక లిమిట్ లో ఉంటున్నామో, ఇటువంటి ఈవెంట్స్ వల్ల అది మాకు బర్స్ట్ అవుట్ అయ్యి ఇంకా మాకు మైండ్ రీఫ్రెష్ అయ్యి ఎక్కువ రోజులు ఉండాలి, ఎక్కువ రోజులు సంపాదించాలి, ఇంకా అచీవ్మెంట్ సాధించాలి అనే ఒక సంకల్పం పెరుగుతూ ఉంటది. సో ఇటువంటి ఈవెంట్ వల్ల అందుకు చెప్తాను ఇంకా కోట్లు సంపాదించవచ్చు అని. సో ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు జెంట్స్ అంతా, మీరు ఎంత ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్లీ పార్టిసిపేషన్ ఉంది. నేను కూడా అక్కడ మీరు చూస్తున్నారో లేదో, నేను కూడా ఏదో నా వంతుగా నేను ఆడుతున్నాను. సో ఇలాగా మొత్తం ఈవెంట్ లో మేము ఎంజాయ్ చేయడం చెప్పాలంటే టీకేఎస్ తెలుగు కళా సమితి టీం ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా తెలుగు వారి తరపు నుంచి, నా ఫ్యామిలీ నుంచి ఎప్పటికీ రుణపడి ఉంటాం. వాళ్ళు చేసినటువంటి ఇటువంటి ఈవెంట్స్ ఇంకా ఇంకా జరపాలని, ఇంకా ఇంకా కండక్ట్ చేయాలని, దానిలో మేము పార్టిసిపేట్ చేయాలని, ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇటువంటి ఈవెంట్స్ లో చిన్న చిన్న ఇష్యూస్ కానీ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. సో మీ అందరు తెలిసిందే ప్రతి ఈవెంట్ లో ఇష్యూస్ ఉంటాయి, చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్, చిన్న చిన్న ఏమంటారు అరేంజ్మెంట్ ఇష్యూస్, ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయగలగాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. కొన్ని లాజిస్టిక్స్ ఇష్యూస్ వల్ల రెస్టారెంట్ ఏదైతే వీళ్ళు ఆర్డర్ ఇచ్చారో అక్కడ నుంచి కొంచెం ఫుడ్ లేట్ గా రావడం జరిగింది అనమాట. దానికి కూడా కొంతమంది ఏమంటారు కన్సర్న్స్, లేదా ఇది సరిగ్గా అరేంజ్ చేయలేదు అనే లెక్స్ మీద కూడా మాట్లాడారు. కానీ కొన్ని వేల మందికి ఇటువంటి ఈవెంట్స్ వేరే దేశంలో చెయ్యాలంటే గట్స్ ఉండాలి, తాపత్రయం, మనం చెయ్యాలి, మన తెలుగు వాళ్ళని కలిపి అందరం కూడా ఎంజాయ్ చేయాలి అని ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఆ విధంగా చూసుకుంటే చిన్న చిన్న ఇష్యూస్ మనం ఎక్కువ పట్టించుకోకూడదని నేను చెప్తా. ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మొత్తం తెలుగు కమ్యూనిటీని అందరూ కలిసి పక్కన ఒక ప్లేస్ కి తీసుకొచ్చి ఇన్ని గేమ్లు ఆడించారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇవన్నీ గేమ్లో ఒక ఎత్తు అయితే, మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, బిర్యానీ అవనియండి, రాగి సంగటి అవనియండి, సున్నుండ అవనియండి, వేరే వేరే రెసిపీస్ అవనియండి, అన్ని తెలుగు రాష్ట్రాలు రెండింటిని కలిపి ఉన్నటువంటి డిఫరెంట్ రెసిపీని ఒక ప్లేట్ లో తీసుకొచ్చి పెట్టడం అనేది ద గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. ఇందాక మీ అందరూ జెంట్స్ అలాగే చిల్డ్రన్ గేమ్స్ చూసారు కదా. ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే కపుల్ గేమ్స్. ఇలాగా దండలు వేసి ఒక టైమర్ లేదా ఒక సాంగ్ పెట్టి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది కూడా అసలు ద గ్రేట్ గేమ్ అని చెప్పాలి. కపుల్స్ అయితే ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు. దీని తర్వాత జెంట్స్ కి టక్ ఆఫ్ వార్ పెట్టారు. దాంతో పాటు లేడీస్ కి పిల్లలు కూడా టక్ ఆఫ్ వార్ పెట్టారు అనమాట. ఇది కూడా వాళ్ళ శ్రమకి మించి వాళ్ళు ఉన్న పవర్ ఎంతవరకు ఎవరికి తెలియదు. అంత ఫాస్ట్ గా వాళ్ళ మొత్తం ప్రెజర్, వాళ్ళంతా ఎనర్జీ మొత్తం పెట్టి ఆడారు. ఇది మాత్రం నాకు యూనిటీకి ఒక స్పిరిట్ గా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఆడారు. ద హ్యాట్స్ అప్ టు ఎవ్రీ వన్. ఇలా టీకేఎస్ మెంబర్స్ ఏంటంటే ఒక్కొక్క గేమ్ ని ఒక టీమ్ గా అరేంజ్ చేసుకుని చిన్న చిన్న ఏమంటారు అది తప్పులు కూడా జరగకుండా, పార్షాలిటీ కానీ ఇవేమీ లేకుండా
ద ప్రాపర్ వేర్గా ఆర్గనైజ్ చేశారని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ టక్ ఆఫ్ వార్లో మెయిన్ లేడీస్ వాళ్ళందరూ ఏంటంటే అసలు పిచ్చెక్కిపోయారు. అసలు ఎలారా బాబు వీళ్ళు రోజు ఇంటి దగ్గర ఏదో చేసి ఏం చేస్తారు, ఎలా లాగుతారు అనుకున్నాం కానీ వాళ్ళు జెంట్స్ కంటే చాలా స్ట్రాంగ్ ఆడారు అనమాట. కనీసం జెంట్స్ ఏంటంటే ఒకసారి లూజ్ అయితే మొత్తం వదిలేసేవారు. మొత్తం ఉమెన్స్ అయితే మాత్రం అసలు సెకండ్ అంటే సెంటీమీటర్ గ్యాప్ లో మాత్రమే వెళ్ళడం జరిగింది. అంత టైట్ గా ఆడారు. దాంతో పాటుగా దీని తర్వాత హౌసీ గేమ్ ఆడించారు. పాయింట్ టు పాయింట్ హౌసీ గేమ్ మాత్రం చాలా 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 సూపర్ గా కండక్ట్ చేశారు. యాక్చువల్ గా హౌసీలో ఏంటంటే జల్దీ ఫైల్ ఒక 3, లైన్ లో ఒక 3, అంటే ఈచ్ లైన్ కి ఒక 3, దాని తర్వాత హౌసీకి కంప్లీట్ హౌసీకి టీవీ కూడా ఇచ్చారనమాట. సో ఇటువంటి ఈవెంట్స్ లో ఏంటంటే చిన్న చిన్న ఇచ్చే గిఫ్ట్స్ మనము ఎప్పుడైతే ఇటువంటి ఈవెంట్స్ లో గెలుచుకున్న గిఫ్ట్లు కూడా లైఫ్ లో ఒక బెస్ట్ మెమరీస్ కింద ఉంటాయి. సో ఇటువంటి మరిన్ని ఈవెంట్స్ లో తెలుగు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా టీకేఎస్ ని కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎటువంటి ఈవెంట్ చేస్తున్నారు, ఎలా రిజిస్టర్ అవ్వాలి, అవి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి మీరు కామెంట్ చేయండి. టీకేఎస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ మంగాఫ్ అయితే మంగాఫ్, ఫర్వానియా, అబు అలీఫా, సాల్మియా, అలాగా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టీం అనేది ఉంది. ఆ టీము నంబర్లు కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తుంటాము. దయచేసి మీరు కామెంట్ సెక్షన్ లో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉందంటే ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ లొకేషన్ పెట్టండి, మేము నెంబర్ షేర్ చేస్తాము. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కువైట్ లో జరిగే మన తెలుగువారు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారో మీ ఇంటి వరకు మీ ఫోన్ వరకు రావాలనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీవి ఏమైనా సజెషన్స్ కానీ లేదా మీకు ఏమైనా ప్రాబ్లం అంటే మీరు కువైట్లో ఉంటూ ఇంకేదైనా ఈ విషయం గురించి మాట్లాడాలి, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే మీరు మా యొక్క ఈ యొక్క వీడియో కానీ లేదా ఏ వీడియోనైనా సరే మీరు కామెంట్ చేయొచ్చు. ఇమీడియట్గా మేము మీకు రెస్పాండ్ అవుతాం, మీకు హెల్ప్ చేయడానికి కానీ లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. అలాగే ఒకవేళ ఇండియా నుంచి కువైట్ ఎవరైనా వస్తున్నారు, ఏదో కంపెనీ గురించి డీటెయిల్స్ కావాలి, కంపెనీ నిజమా ఫేకా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఎలా రావాలి, లేదా ఒక మెడికల్ ప్రాసెస్, పీసీసీ ప్రాసెస్, స్టాంపింగ్ ప్రాసెస్ మాకు తెలియదు, మాకు ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే మా యొక్క ఛానల్ ద్వారా మీకు హెల్ప్ చేయడం మేము ట్రై చేస్తాం. కానీ జాబ్స్ పరంగా ఏది మేమేమైనా ట్రై చేయలేం. మీకు ఏదైనా వచ్చింది మా వైపు నుంచి ఏమైనా వెరిఫై చేయాలి, ఎలా చేయాలని మాత్రం మేము చెప్తాం. దయచేసి ఎనీ లీగల్ ఎలిజిబిలిటీ మాత్రం మేము చేయలేము. ఓకేనా? మీకు ఎటువంటి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. we will try to help you in all the ways. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఇంకా ఎలాగే ఉండాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ.